ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించినందుకే నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ కృప, నీ సహాయము మీరు మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ ఉదయకాల సమయం జాయిన్ అయి వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ బలమైన సన్నిధిని మేమందరము అనుభవించలాగన నీవే నీ కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినమంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి. నీ కృపను అనుగ్రహించి నీవే నైనా ప్రభువా, నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని మేము నిన్ను స్తుతిస్తుండగా మా ద్వారా మీరు మహిమ పొందండి. నీ వాక్యాన్ని వింటూ ఉండగా నీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. అలాగే తండ్రి, మేము చేసే విజ్ఞాపన ప్రార్థనలో మీరు తోడుగా ఉండి మా ప్రతి ప్రార్థనకు కూడా జవాబు దయచేయమని, నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి దేవుని నామాన్ని గొప్ప చేద్దాం, ఆరాధన చేద్దామండి. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. శౌర్యము గలదేవా, భూమ్యాకాశముల్ని మహిమతో నిండే. శుద్ధి శుద్ధి పరిశుద్ధుడా, బలశౌ రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తి హోసన్నా, ఆమేన్ ఆమేన్. హోసన్నా హోసన్నా, రాజుల రాజా, హోసన్నా
worship you, Lord. My Savior, my God. Oh, hallelujah. Hosanna. We worship you across this place, oh Lord. We lift your name, we lift your name, we lift your name. Oh, Rikamala Baba 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 Baba. ఆమేన్. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి కృపను బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన చక్కటి అవకాశాన్ని బట్టి, దైవజనులు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉదయకాలం వీక్షిస్తున్న మీ అందరినీ కూడా ప్రభునామములో మరొకసారి ఆహ్వానిస్తున్నాను. విశ్వాసి మనస్సు అనే అంశాన్ని మనము ఆలోచించేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము రెన్యూడ్ మైండ్, నూతన మనస్సు. Romans chapter 12 verse 2. And do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. రెన్యూడ్ మైండ్. ఒక విశ్వాసి మనసు నూతన పరచబడిన మనసుగా ఉండాలి. అ బిలీవర్స్ మైండ్ మస్ట్ బి అ రెన్యూడ్ మైండ్. దేవుని యొక్క వాక్యములో మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ జీవితంలో జరిగే గొప్ప పోరాటము ఏమిటి అనంటే, మన బయట జరిగేటువంటి సంఘటనలు కాదు, బయట నుంచి మనం ఎదుర్కొంటున్నటువంటి దాడులు కాదు, కానీ గొప్ప యుద్ధము ఒక విశ్వాసి ఎదుర్కొనేది ఏంటంటే తన మనస్సులో జరిగేటువంటిదే. తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టే ఎంతో భయంకరమైనటువంటి యుద్ధాలు మనం పోరాడుతూ ఉంటాం. కాబట్టి మన మనస్సు నూతన పరచబడిన మనసుగా ఉండాలి. దేవుడు కూడా మన జీవితాన్ని మార్చాలి అనంటే ఆయన ముందుగా మన ఆలోచన చేసే విధానాన్ని మార్చాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రక్షణ నూతన హృదయాన్ని ఇస్తుంది. అయితే దేవునితో అనుదిన సహవాసం ఏం చేస్తుందనంటే మన మనస్సును, మన ఆలోచనలు నూతన పరుస్తుంది. కాబట్టి రక్షించబడిన మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము అనుదినము కూడా దేవునితో సహవాసం చేసేవారికి ఉన్నప్పుడు మన మనస్సు, మన ఆలోచనలు నూతనపరచబడుతూ ఉంటాయి. మనస్సు నూతనపరచబడినప్పుడే జీవితంలో గొప్ప రూపాంతరం అనేది కలుగుతూ ఉంది. ఈ విషయాలు గమనించండి. ఆలోచనలు మారితే మన యొక్క ప్రవర్తన మారుతుంది. మన ప్రవర్తన మారితే సాక్ష్యం మారుతుంది. సాక్ష్యం బాగుంటే దేవుని నామం మహింపరచబడుతుంది కదండి. మన ఆలోచనలోనే అంతా కూడా దాగి ఉంది. ఆలోచనలు మారినప్పుడు మన ప్రవర్తన మారిపోతుంది. మన ప్రవర్తన మారితే మంచి సాక్ష్యం కలిగి ఉంటాం. మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉంటే దేవుని నామం మహింపరచబడుతుంది. కాబట్టి విశ్వాసులుగా దేవుడు మనల్ని పిలిచేది ఎందుకు అనంటే మన ఆలోచనలన్నీ కూడా నూతనపరచబడాలి. దేవుని ఆలోచనలై మన ఆలోచనలు ఉండాలి. ఏ రెన్యూడ్ మైండ్ ప్రొడ్యూసెస్ ఏ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. మన మనస్సు
నూతనపరచబడినప్పుడు మన యొక్క జీవితము రూపాంతరపరచబడినటువంటి జీవితముగా మనము జీవించగలము. ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట, ఏ రెన్యూడ్ మైండ్ థింక్స్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. నూతనపరచబడిన మనస్సు దేవుని వాక్యానుసారంగా ఆలోచిస్తుంది. మన ఆలోచనలన్నీ కూడా, మనము ఇప్పుడు విశ్వాసులుగా ఉన్నాము, రక్షించబడ్డాము, మన యొక్క మనస్సు నూతనపరచబడింది అని అంటే మన ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలి. కీర్తనలు 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. Psalm 119:11, యువర్ వర్డ్ ఐ హ్యావ్ హిడెన్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగెయిన్స్ట్ యూ. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే దేవునికి వ్యతిరేకంగా మనము పాపము చేయము. అలాగే వాక్యమును గురించి దేవుడు యెహోషువతో ఏమంటున్నాడంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవాతి దేవుడు యెహోషువకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప సూచన ఏంటంటే, నీ యొక్క మార్గములో నీవు వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు నువ్వు ధ్యానించాలి. దాని ప్రకారంగా నువ్వు చేసే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీవు అన్ని విషయాల్లో సఫలత నొందుతావు, నీవు గొప్ప నాయకుడిగా అవుతావని దేవుని యొక్క సూచన యెహోషువకు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక మార్చబడినటువంటి మనస్సు, నవీనపరచబడినటువంటి మనస్సు దేవుని యొక్క వాక్యానుసారముగా ఆలోచించే వ్యక్తులుగా మనం ఉండాలి. గాడ్ రిన్యూస్ అవర్ మైండ్ త్రూ హిస్ వర్డ్. దేవుడు మన మనస్సును ఎలా నూతనపరుస్తాడంటే ఆయన వాక్యము ద్వారా నూతనపరుస్తాడు. కాబట్టి వాక్యాన్ని మనం పదే పదే వినేవారిగా, ధ్యానించేవారిగా, చదివేవారిగా మనం ఉండాలి. ఎవరైతే దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. కీర్తనలో కూడా మనం చూస్తాము, వారు నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉంటారు, వారు ఎప్పుడు కూడా ఫలభరితంగా వారు జీవిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన మనస్సును వేటితో మనము నింపుకుంటామో అవే మన జీవితంలో మనం చూస్తాం. వాట్ వి ఫీడ్ అవర్ మైండ్ డిటర్మైన్స్ హౌ వి లివ్. మనము ఏదైతే మన మనస్సుకు పెడుతున్నామో దానిని బట్టి మనము జీవించే విధానము ఉంటుంది. కాబట్టి మన మనస్సుకు దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చేవారిగా, వాక్యాన్ని పంపించేవారిగా, వాక్యం అనే విత్తనాలు మన యొక్క మనస్సులో నాటేవారిగా ప్రతి విశ్వాసి కూడా ఉండాలి. ఉదాహరణకు చూడండి, ఒక స్మార్ట్ ఫోను, బాగా అవుట్డేటెడ్ అయినటువంటి స్మార్ట్ ఫోను, అది ఎప్పుడుదో ఏ కాలంలో ఆ ఫోను సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకుండా అలాగే ఉంచుకొని అలాగే వాడుతూ ఉంటే కాస్త ఫోన్ అనేది ఏమవుతుంది, ల్యాగ్ అవుతుంది, స్లో అయిపోతుంది. అందుకే అంటారు కదా, నా ఫోన్ ఏంటో చూడు పని చేయట్లేదు, నా ఫోన్ ఏంటో ఇదేందుకు ఇంత స్లోగా ఉంది అని అంటారు. ఏమీ లేదు, దానికి ఏం కావాలంటే అప్డేట్స్ వచ్చినప్పుడు అది సాఫ్ట్వేర్ అప్డేట్ చేయగా అదేం చేస్తుందంటే మళ్ళా తిరిగి రీబూట్ అయి ఫాస్ట్గా పని చేయడానికి వీలవుతుంది. అలాగా విశ్వాసులమైనటువంటి మనము కూడా మన యొక్క మనస్సును నూతనపరుచుకోవాలి. అనుదినము దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నూతనపరచబడినప్పుడు ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వం, ఎక్కడ కూడా పని చేయకుండా పోము. కానీ దేవుని యొక్క సన్నిధిలో వాక్యము ద్వారా మనము నూతనపరచబడి ఇంకా ప్రయోజనకరముగా దేవుని సన్నిధిలో వాడబడ్డానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యంతో మనం ప్రారంభించాలి. బిగిన్ ఈచ్ మార్నింగ్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నింపబడినప్పుడు మన ఆలోచనలన్నీ కూడా వాక్యానుసారముగా మనం ఆలోచించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా కూడా ఫోన్ తీసుకొని సోషల్ మీడియా చూసే ముందు, ఇంకేదో మనం వెతికే ముందు మొదటిగా వేకువజామునే ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా మన యొక్క జీవితాన్ని, మన ఆలోచనలు, మన మనస్సును నవీనపరుచుకునే వారిగా ఉండాలి. రెండో మాటగా చూస్తే ఈరోజు మన ధ్యానాంశంలో రెండో మాట, ఏ రిన్యూడ్ మైండ్ రిజెక్ట్స్ వరల్డ్లీ థింకింగ్. నూతనపరచబడిన మనసు లోక సంబంధమైన ఆలోచనలు తిరస్కరిస్తుంది. వాక్యము మన హృదయంలో ఉంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఎన్ని మన హృదయంలో లేదా మన యొక్క ఆలోచన విధానంలో ఎవరైనా మనకు సలహాలు ఇస్తుంటే కూడా లోక సంబంధమైన ప్రతి దాన్ని కూడా మనము తిరస్కరించగలుగుతాము. వాక్యానుసారమైనటువంటి ఆలోచనలో మనము ముందుకు సాగే విశ్వాసులుగా ఉంటాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూస్తూ ఉంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను యుండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో,
ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. Philippians chapter 4 verse 8. Finally, brethren, whatever things are true, whatever things are noble, whatever things are just, whatever things are pure, whatever things are lovely, whatever things are good report, if there is any virtue and if there is anything praiseworthy, meditate on these things. Amen. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి సరి అయినవో, ఏవి వాక్యానుసారమైనవో మనము తెలుసుకొని వాటి మీద మన మనస్సును పెట్టుకోవాలి, వాటి మీద మన ధ్యానము ఉంచుకోవాలి. మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్. లోక సంబంధమైనవి ఎన్ని మన దగ్గరికి వచ్చినా, లోక పోకడులు అందరూ కూడా ఇదే విధానములో ఫాలో అవుతున్నప్పటికీ కూడా మనము మాత్రము, అనగా విశ్వాసులమైనటువంటి మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. లోక సంబంధమైన ఆలోచనలన్నింటినీ కూడా మనము తిరస్కరించాలి. యు ఆర్ రేజ్డ్ విత్ క్రైస్ట్. Colossians chapter 3 verse 1. If then you were raised with Christ, seek those things which are above, where Christ is seated at the right hand of God. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాబట్టి మీరు పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటి మీద మీ ఆలోచనలు పెట్టుకోండి. కింద ఎక్కడో అడుగంటికి పోయినా, లేకపోతే మనకు సంబంధం లేనటువంటి ఇహలోక తాత్కాలికమైనటువంటి ఆలోచనల మీదే వాటిని అనుసరించాలని చాలా తహతలాడిపోతూ ఉంటారు. అలాంటి విశ్వాసాలుగా మనం ఉండకూడదు. క్రీస్తు పైన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అట్టి ఆలోచనలు మనం చేద్దాము, పైనున్న వాటిని మనం వెతుకుదాము. ద వరల్డ్ ప్రమోట్స్ ఫియర్. ఈ లోకము ఏం చేస్తుందంటే భయాన్ని చూపిస్తూ ఉంది, గర్వాన్ని చూపిస్తుంది, ద్వేషాన్ని చూపిస్తూ ఉంది. తర్వాత స్వార్థపూరితమైనటువంటి మనస్సును, అటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ లోకము ప్రేరేపిస్తూ ఉంటే, నూతన పరచబడిన మనస్సు మాత్రము ఏమి ఎంపిక చేసుకోవాలంటే విశ్వాసం ఎంపిక చేసుకోవాలి, తగ్గింపును మనము చూస్ చేసుకోవాలి, అలాగే క్షమాపణను, ఇతరులను క్షమించడానికి మనం ఇష్టపడాలి, పరిశుద్ధతను మనము కోరుకోవాలి. అప్పుడు మనం ఏం చేయగలము అనంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆలోచనలు కూడా తిరస్కరిస్తాము. కొంతమంది విశ్వాసులు, వారిని చూసినప్పుడు కాస్త బాధ అనిపిస్తూ ఉంది. వారు ఈ లోక పోకడులో నడుచుకోవాలని, ఈ లోక మర్యాద చొప్పున ఈ ఆచారాలు, ఈ పట్టింపులు జరిగించాలని ఎంతగా తహతలాడిపోతారంటే, అంటే ఎంత పట్టింపు కలిగి ఉంటారంటే, లేదు ఇలా జరగాల్సిందే అని అంటారు. అయ్యో అలా ఎందుకండి, దాన్ని బట్టి ఏమొస్తుంది, వాక్యానుసారంగా మీరు వెళ్ళండి అంటే, లేదు లేదు మా పెద్దలు ఇలా చేశారు, మా పూర్వీకులు ఇలా చేశారు, మేము కూడా ఇలాగే చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి పాత సంబంధమైనటువంటివి కాదు, లోక సంబంధమైనటువంటివి కాదు, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి నిజముగా సరి అయినవో, ఏవి వాక్యానుసారమో వాటి మీద మీ మనస్సు ఉంచుకోండి. ఎవరి మనసు అయితే దేవుని వాక్యంతో నింపబడుతుందో వారి ఆలోచనలన్నీ కూడా వాక్యానుసారంగా ఉంటాయి. వాక్యానుసారంగా ఉన్నటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు తిరస్కరించే వ్యక్తులుగా, విశ్వాసులుగా మనం ఉంటాము. ఒక ఉదాహరణ నేను చెప్పనివ్వండి. ఒక గార్డెన్ ఉంది చక్కగా, దాంట్లో మంచి పూల మొక్క విత్తనాలు నాటి చక్కగా దాన్ని సరిచేసి ఒక క్రమములో, ఒక ఆర్డర్లో, ఒక డిజైన్ చొప్పున విత్తనాలు నాటి వర్షం వచ్చిన తర్వాత ఆ యొక్క మొక్కలన్నీ కూడా ఎదిగి చక్కటి కలర్ ఫ్లవర్స్గా ఒక వరుసలో, ఒక క్రమముగా అవి చాలా అందంగా కనిపిస్తాయి. ఎందుకనంటే నాటినప్పుడు దాన్ని ఒక ఉద్దేశంతో నాటారు. నాటినప్పుడు అది ఒక క్రమములో పెరగాలని, ఒక రంగులో, ఇవన్నీ కూడా ఆర్డర్లో ఉండాలని సరిగ్గా వాటిని నాటినట్లు మనం చూస్తాం. అదే ఏమీ కూడా పట్టించుకోలేదు, వర్షం పడింది, పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు మొలిచినట్లుగా అంతా కూడా ఉంది. ఏది బాగుంటుంది చూడడానికి? పిచ్చి మొక్కలు బాగుంటాయా? ఉట్టిగే పెరిగిపోయినటువంటి గడ్డి బాగుంటుందా? కాదు కదా. అందంగా ఉన్నటువంటి తోట చూడడానికి ఎంతో అందముగా, ముచ్చటగా ఉంటుంది. అలాగే మన మనసు కూడా ఒక గార్డెన్ అని అనుకుంటే, నీవు ఏ విత్తనాలను నాటుతున్నావో, ఏ క్రమంలో నాటుతున్నావో, ఎలాంటివన్నీ తీసుకుని వచ్చి నీవు దాని సరి అయినటువంటి
విధానములో నీ మనస్సును నువ్వు కాపాడుకుంటున్నావో అది చూడడానికి ఉండడానికి అంత అద్భుతంగా ఉంటుంది. ఏమీ పట్టింపు లేకుండా ఏది పడితే ఏ చెత్త పడితే ఆ చెత్త నీ మనసులోనికి రాణిస్తూ, ఏ రీలు పడితే ఆ రీలు చూస్తూ, ఎవరు ఏ ఫార్వర్డ్ పంపిస్తే ఆ ఫార్వర్డ్ చదువుతూ, ఎవరు ఏది చెప్తే దాన్ని వెంటనే నమ్మేస్తూ ఉంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా నీ మనసులో పెట్టుకోవడాన్ని బట్టి నువ్వు ఆ పిచ్చి మొక్కల వలె నీ యొక్క మనస్సు, నీ యొక్క జీవితము తయారవుతుంది తప్ప ఏమాత్రము కూడా సుందరంగా కానీ, అందముగా కానీ, ప్రయోజనకరంగా కానీ నీ మనస్సు ఉండదు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము ఎలా ఉండాలనంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వెంటనే ససేమీర తిరస్కరించే వారిగా ఉండాలి. ఇది నాకు సంబంధించింది కాదు అని చెప్పగలగాలి. వీ మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సే నో టు ద వరల్డ్లీ డిజైర్స్ అండ్ వరల్డ్లీ థింకింగ్. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఖచ్చితంగా మనము తిరస్కరించే వారిగా ఉండాలి. ఎవరు చేయగలరు ఈ పని అంటే ఎవరి మనస్సు అయితే నూతన పరచబడుతుందో వారిలాగా చేయగలరు. ఈ ఉదయకాల సమయం మనల్ని మనము ఏమి ప్రశ్నించుకోవాలనంటే, వాట్ యామ్ ఐ అలౌవింగ్ ఇన్ టు మై మైండ్? ఏమి నా మనసులోనికి నేను రాణిస్తూ ఉన్నానో, ఏమి నా మనసులోనికి నేను ఆహ్వానిస్తున్నానో గమనించండి. ఉదయాన్నే లేచి మీరు మీ పడక గదిలో ఉండి మీరు ఫోన్ అలాగే పడుకోనండి, ఇంకా మీరు ఫోన్ చూస్తున్నారు అనుకోండి, 1 కాస్త 2 కాస్త 3 కాస్త అలా పైకి రీల్స్ మీదనో లేకపోతే ఇంకేదో మీరు చూసుకుంటూ ఉన్నారంటే మీ మనసు అనేటువంటి గదిలోనికి ఎవరిని తీసుకొని వస్తున్నారంటే ఈ చూస్తున్నవన్నీ కూడా మీ మనసులో నింపుకుంటూ ఉన్నారు. మీ గదిలోనికి, లోపల ఉన్నటువంటి బెడ్రూమ్లోనికి ఎవరన్నా బయట పోయే వాళ్ళని రాణిస్తారా? దారిలో పోయే వాళ్ళందరినీ కూడా రండి మా ఇంటికి రండి, మా బెడ్రూమ్లోకి రండి అని పిలుస్తారా? లేదు కదా. మరి ఉదయాన్నే ఈ మనస్సు అనేటువంటి మీ యొక్క స్థలంలోనికి మీకు మీరుగా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి స్థలంలో ఈ రీల్స్ అని లేకపోతే ఇంకేదో అని సోషల్ మీడియా అని న్యూస్ అని ఇవన్నీ లోక సంబంధమైనటువంటి చెత్త అంతా కూడా తీసుకుని వచ్చి వాటితోనే మన యొక్క మనసుని నింపుకుంటూ ఉంటే దాన్ని బట్టి ఏమి ప్రయోజనం చెప్పండి? సో ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యూ అలౌవింగ్ ఇన్ టు యువర్ మైండ్? మీ మనసులోనికి ఏమి రాణిస్తూ ఉన్నారు? అపనమ్మిక రాణిస్తున్నారా? సందేహం రాణిస్తున్నారా? భయం రాణిస్తున్నారా? గర్వం రాణిస్తున్నారా? లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అంతా కూడా మీ మనస్సును నింపుకుంటున్నారా? జాగ్రత్త పడండి. ఈ నింపుకున్న వాటివన్నీ కూడా ప్రభువుకు దగ్గరగా నడిపిస్తున్నాయా లేదా ప్రభు నుండి నన్ను దూరముగా చేస్తున్నాయి అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక 3వ మాట, నూతన పరచబడిన మనస్సు సరి అయిన జీవనానికి నడిపిస్తుంది. ఏ రెన్యూడ్ మైండ్ లీడ్స్ టు రైట్ లివింగ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. Ephesians chapter 4 verse 22 to 24. That you put off concerning your former conduct the old man which grows corrupt according to the deceitful lust, and be renewed in the spirit of your mind, and that you put on the new man which was created according to God in true righteousness and holiness. Amen. నీతియు యథార్థతయు భక్తి గలవారై దేవుని పోలికగా మీరు సృష్టింపబడిన వారిగా ఉన్నారు కాబట్టి మీరు నూతన స్వభావమును ధరించుకోనండి. ఏ రెన్యూడ్ మైండ్ లీడ్స్ టు రైట్ లివింగ్. మార్చబడిన హృదయము, నూతన పరచబడినటువంటి మనస్సు మనము ఎలాగ జీవించాలంటే దేవుని పోలికగా మనం జీవించాలి. సరి అయినటువంటి జీవనాన్ని మనము కలిగి ముందుకు సాగాలి. మీరు క్రీస్తులో ఉన్నట్లయితే మీరు నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. అన్నీ కూడా క్రొత్తగా అయిపోయినాయి. మీరు పాత స్థితిగా లేకపోతే ప్రాచీనమైనటువంటి స్వభావంలో మీరు ఉండకుండా మీ మనస్సును మీరు నూతన పరచుకోండి. పైనున్న వాటిని మీరు వెతకండి. దేవుని పోలికగా మీరు జీవించడం ప్రారంభించండి. చేంజ్డ్ థింకింగ్ లీడ్స్ టు చేంజ్డ్ లివింగ్. ఎవరి మనస్సు అయితే నూతన పరచబడుతుందో, ఎవరి మనస్సు అయితే వారు నూతనమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో వారు నూతనమైనటువంటి జీవనాన్ని
వారు జీవించగలరు. వెన్ ద మైండ్ చేంజెస్, ఎప్పుడైతే మన మనస్సు మార్చబడుతుందో మన వైఖరి మారిపోతుంది, అంటే మన యాటిట్యూడ్ మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి. మనము ఇదివరకు మాట్లాడిన విధంలో మాట్లాడము, మన మాటలు చాలా జాగ్రత్తగా మనము ఆచితూచి మాట్లాడేవారిగా ఉంటాము. మన యొక్క నిర్ణయాలు కూడా మారిపోతాయి. ఇదివరకు కొన్ని విషయాలు చేయడానికి మనం తొందరపడ్డామేమో, వెంటనే ఇలాంటివి సులువుగా మనం చేసేసామేమో, కానీ ఈసారి ఎప్పుడైతే మన మనస్సు మార్చబడుతుందో, దేవుని పోలికగా మనం జీవించడం ప్రారంభిస్తామో, ఒక పని చేయడానికి, ఏదన్నా ఒక విషయాన్ని తలపెట్టడానికి అయ్యా నీ చిత్తం ఏంటి అని మనం తెలుసుకొని ఆలోచన చేసి మనం ఎంపిక తీసుకునే వారిగా ఉంటాం. అలాగే మన యొక్క సంబంధాలన్నీ కూడా మారిపోతాయి. రిలేషన్షిప్ విల్ చేంజ్. ఎందుకు అనగా మనము దేవుని ద్వారా నూతనపరచబడ్డాము, పాతవన్నీ కూడా గతించిపోయినాయి. క్రీస్తులో మనం ఏమై ఉన్నామో మనం గ్రహించాము కాబట్టి మనము క్రీస్తు పోలికగా జీవించడానికి మనము ఇష్టపడతాం. కాబట్టి మన ఆలోచనలు మారాలి, మన మనస్సు మారాలి. ఉదాహరణకు చూడండి, గద్ద, ఈగిల్ యొక్క పిల్ల కోడి పిల్లలతో పాటు అది పెరుగుతుంది అనుకోండి, అది దాని మనసంతా కూడా ఏమై ఉంటుందనంటే నేను కూడా కోడి పిల్ల నేనేమో అని ఇక్కడే ఈ గ్రౌండ్ మీద ఈ పెంటను లేకపోతే ఈ యొక్క మట్టిలో అది తిరుగుతా అది అక్కడే చెత్తను లేకపోతే పురుగులను తింటూ ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే నీవు కోడిపిల్ల కాదు, నీవు గద్దవు, నీవు సృష్టించబడింది ఎందుకు అనంటే ఆకాశములో అత్యున్నతమైనటువంటి స్థలములలో నీవు విహరించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది నీ యొక్క ఐడెంటిటీ అని యొక్క గద్ద పిల్లకు తెలిసినప్పుడు అది ఏమాత్రము కూడా కోడి పిల్లలతో ఉండడానికి ఇష్టపడదు, కానీ అది ఎగరడం ప్రారంభించి ఉన్నతమైనటువంటి స్థితికి, ఆకాశముకు, మేఘాలకు పైగా అది ఎగరడం ప్రారంభిస్తుంది. చాలామంది విశ్వాసులు కూడా వారు మార్పు చెందారు, రక్షించబడ్డారు, కానీ వారి మనస్సు మారలేదు. వారు ఇంకా క్రీస్తులో ఏమై ఉన్నారో వారికి తెలీదు. అందుకే ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ మా జీవితం ఇంతే అని అనుకుంటున్నారు. నూతన పరచబడినటువంటి మనస్సు, ఆలోచనలు మనము ఎలాగ మనల్ని నడిపించాలంటే నూతన జీవానికి నడిపించాలి. దేవుని పోలికగా మనము జీవించే వారిగా ఉండాలి. దేవుడు మనలను ఏమై ఉండాలి అని మనల్ని నిర్మించాడో, మనము ఏమి చేయాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడో ఆ ఉద్దేశములు మనము తెలుసుకొని వాటిని నెరవేర్చే వారిగా ఉంటాము. మనము కింద ఉన్నటువంటి వాటిని వెతకడానికి కాదు, లేకపోతే ఇహలోక సంబంధమైనటువంటి వాటి కలిగి ఉండి మనము తృప్తి పొందడానికి కాదు, కానీ పైనున్న వాటిని వెతకడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక 4వ మాట, చివరిదిగా నేను ఇది చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ రెన్యూడ్ మైండ్ బ్రింగ్స్ పీస్. నూతన పరచబడిన మనసు శాంతిని కలిగిస్తుంది. ఆమేన్. ఎవరి మనసు అయితే నూతన పరచబడుతుందో దేవుడు వారికి శాంతిని అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. Isaiah chapter 26 verse 3, you will keep him in perfect peace whose mind is stayed on you because he trusts in you. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటుందో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆ బిడ్డ, ఆ విశ్వాసి దేవునియందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి వాని జీవితంలో పూర్ణ శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, హూస్ మైండ్ ఈజ్ స్టేడ్ ఆన్ యూ, ఎవని మనస్సు నీ మీద ఆనుకుందో. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇలా అనట్లేదు, ఏ విశ్వాసి అయితే సంఘంలో ఉంటాడో, ఏ విశ్వాసి అయితే తన హృదయాన్ని నీకు అప్పగించాడో, ఏ విశ్వాసి అయితే ప్రార్థన చేశాడో, ఏ విశ్వాసి అయితే ఉపవాసం ఉన్నాడో వానికి దేవుడు పూర్ణశాంతి అనుగ్రహిస్తాడని కాదు. ఎవరిని మనసు దేవుని మీద ఆధారపడి ఉంటుందో, ఆనుకొని ఉంటుందో వారికి పూర్ణ శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం మనస్సు దేని మీద ఆనుకుంది? ఈరోజు మన మనస్సు ఎవరి మీద మనము ఆనుకుంటున్నాం? వేటి మీద మన మనస్సు ఉన్నదో ఒకసారి మనము ప్రశ్నించుకోవాలి, ఆలోచన చేయాలి. దేవుని మీద మనం ఆనుకుంటే, మన మనస్సు ఆయన మీద ఉంటే దేవుడు మనకు శాంతిని అనుగ్రహిస్తాడు. మనము ఆత్మానుసారంగా జీవించే వారిగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు.
శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. ఆమేన్. ఆత్మానుసారమైనటువంటి జీవమును మనం కలిగి ఉండి దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని కలిగి మనము జీవిద్దాము. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటుందో, ఈరోజు విశ్వాసిగా నా మనస్సు, మీ మనస్సు, మన మనసు దేవుని మీద ఆనుకునేదిగా ఉండాలి. వెన్ అవర్ మైండ్ రిమైన్డ్ ఫిక్స్డ్ ఆన్ గాడ్, వరీస్, యాంగ్జైటీస్, డిస్టర్బెన్సెస్, ట్రయల్స్, ట్రబులేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ గివ్స్ పీస్. ఎప్పుడైతే మన యొక్క మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటుందో, ఏ శోధనైనా, ఏ సమస్య అయినా, ఏ ఒత్తిడైనా, ఏ భారమైనా, ఏ విషయంలోనైనా దేవుడు సమస్త జ్ఞానముకు మించిన సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు. అపవాది ఎన్ని రకాలుగా వచ్చి మనల్ని భయపెట్టాలని చూసినా, ఎన్ని రకాలుగా వచ్చి మన యొక్క సమాధానాన్ని తీసివేయాలని, మన ఆనందాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేసినా, మన మనస్సు ఆయన మీద ఆనుకున్నది కాబట్టి, మన మనస్సులో మనము నూతన పరచబడ్డాము కాబట్టి ఎవడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. మనము క్రీస్తులో సమాధానము కలిగి ఉండి ముందుకు సాగగలము. ఈరోజు ఫిల్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్. నీ యొక్క మనస్సును దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క వాక్యముతో నింపుకోండి. అలాగే ఈ లోక సంబంధమైనటువంటివి, పాప సంబంధమైనటువంటి వాటిని మీరు తిరస్కరించండి. దేవుని యొక్క వాగ్దానాలను బట్టి దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేద్దాము. అలాగే దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని మనము కలిగి జీవిద్దాము. మరలా చివరిలో, ముగింపులో ఈ మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆలోచనలు మారితే ప్రవర్తన మారుతుంది. ప్రవర్తన మారితే మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తాము. మంచి సాక్ష్యము కలిగి జీవించడం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. కాబట్టి ఒక విశ్వాసి యొక్క హృదయంలో, ఒక విశ్వాసి యొక్క జీవితము, వాని మనస్సు పూర్తిగా నవీనపరచబడాలి, నూతనపరచబడాలి. నూతనపరచబడిన మనస్సు దేవుని వాక్యానుసారంగా ఆలోచన చేస్తుందని మొదటి మాటగా విన్నాం. ఏ రెన్యూడ్ మైండ్ థింక్స్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. రెండవదిగా, నూతనపరచబడిన మనస్సు లోక సంబంధమైన ఆలోచనలు తిరస్కరిస్తుంది. ఏ రెన్యూడ్ మైండ్ రిజెక్ట్స్ వరల్డ్లీ థింకింగ్. ఇక మూడవది, నూతనపరచబడిన మనస్సు సరి అయిన జీవనాన్ని నడిపిస్తుంది. ఏ రెన్యూడ్ మైండ్ లీడ్స్ టు రైట్ లివింగ్. అలాగే చివరిదిగా, నూతన పరచబడిన మనస్సు శాంతిని కలిగిస్తుంది. ఏ రెన్యూడ్ మైండ్ బ్రింగ్స్ పీస్. దేవుడు అట్టి విధానములో ప్రతి విశ్వాసి యొక్క మనస్సును నూతనపరచునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ కూడా తన శాంతితో, తన సమాధానముతో మనల్ని నింపి నడిపించునుగాక. మన ఆలోచనలు మార్చుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం, మన మంచి సాక్ష్యం కలిగి జీవిద్దాం. తద్వారా దేవుని నామాన్ని మనం మహింపరుద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. గొప్ప రాజా, నీకు వందనాలు. మరొక నూతన ఉదయం మీరు మాకు దయచేసి నీ పాద సన్నిధిలో అద్భుతమైన వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క నూతన మాసములో పరిశుద్ధాత్మ అనే అంశాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకను నైనా ప్రభువా నీకు వందనాలు. నీ వాక్యమును మీరు మాకు బోధించండి. ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలు అద్భుతంగా, ఘనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. 6 గంటలకు, 8 గంటలకు, 10 గంటలకు, అలాగే సాయంకాలం 6 గంటలకు స్థానికంగా జరిగే ఈ 4 ఆరాధనల్లో అనేక మంది బిడ్డలను మీరు నడిపించండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ యొక్క వారంలో తండ్రి, జూలై 10వ తారీఖున జరిగే సంపూర్ణ రాత్రి ప్రార్థన కొరకు ప్రార్థిస్తున్నాను. ఆన్లైన్ ప్రేయర్ని మీరు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించండి. అనేక మందిని మీరు నడిపించమని వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నానయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు వందనాలు. పిల్లలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా మందిరానికి కావాల్సిన విశాలమైన స్థలాన్ని మీరు మాకు దయచేయండి. మొబైల్ చేతి సర్వీసెస్ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రం. ప్రతి ఉదయాన్నే దేవా
ఈ యొక్క ప్రార్థనా పోరాటాన్ని మీరు మాకు దయచేసి మా యొక్క అనుదినము నీ వాక్యముతో మేము ప్రారంభించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. ఎవ్రీ ఫ్రైడే జరిగే ఫాస్టింగ్ ప్రేయర్స్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతం వరకు సొత్తుగాను ఇచ్చేదనని సెలవిచ్చిన దేవా, నీ వాక్యానుసారంగా మేము ప్రార్థిస్తున్నాము. జనములను ఆత్మలను మీరు మాకు దయచేయండి. భూమిని మేము స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. సంఘ దర్శనాన్ని బట్టి నీకు స్తోత్రం. చేరుకొనుట, తప్పించుట, ఉజ్జీవింపు చేయుట, పంపుటను బట్టి నీకు వందనాలు అయా. సంఘ దర్శన నెరవేర్పులో భాగముగా ప్రతి విశ్వాసీ కూడా నేను ప్రభువా మేము నీ స్వార్థ పనిని చేయడానికి సహాయం దయచేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నా, బలహీనంగా ఉన్న వారి కొరకు, రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నీ నామంలో వారిని ముట్టండి, స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. ఎవరు ఏ అవసరతలు ఉన్నా వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చి ఈ దినమంతట్లో కూడా మీరే తోడుగా ఉండమని అయ్యా మా మనస్సును మేము నూతన పరుచుకొని వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మేము తిరస్కరిస్తూ అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సరి అయినటువంటి జీవనాన్ని జీవించుతూ నీవు మాకు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని కలిగి మేమందరము జీవించుటకు సహాయం దయచేయండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధిలింప చేసుకొనమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సన్నిధి సహవాసము చేరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.